వేడివేడిగా క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మనం క్యాప్సికమ్ రైస్ తయారు చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం కలర్ఫుల్ గా ఉండే ఒక 3 క్యాప్సికమ్స్ తీసుకున్నాం. అలాగే ఒక ఆనియన్, ఒక నిమ్మకాయ, తర్వాత 2 క్యారెట్స్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, వీటితో పాటు ఒక 3 ఎల్లిపాయలు, ఒక 3 యాలకులు, ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు, అలాగే కొంచెం జీడిపప్పు. ఇంకా వీటితో పాటు రైస్ కూడా తీసుకోవాలి. ముందుగా క్యాప్సికమ్ అయితే మనం వాష్ చేసుకుందామండి. ఇప్పుడు 3 రకాల క్యాప్సికమ్ అయితే కట్ చేసుకున్నామండి. వేడివేడిగా క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు. స్మెల్ చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్, సూపర్గా ఉందండి. చాలా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ షేర్స్తో పాటు అమూల్యమైన కామెంట్స్ రాస్తూ బెల్ బటన్ పై క్లిక్ చేసి మరిన్ని మంచి వీడియోలు నేను చేసేలా, మీరు చూసేలా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.